సంబంధించి కూడా ఒక ఇష్యూ. అంబేద్కర్ వర్గీకరణ వ్యతిరేకించారు, వర్గీకరణ యాక్సెప్టెన్స్ లేదు అని మాల సమాజం అంటుంది. ఒక విషయం గుర్తుచేయనా, నన్ను వాళ్ళు వేదికల మీద ఈయన 10th చదవనోడు ఆ చదవనోడు ఇదని కొద్దిగా బాగా అవమానించే విధంగా మాట్లాడుతుంటారు. ఓకే, నేను ఒప్పుకుంటా. మరి చదువుకున్న వాళ్ళు వాళ్ళే కదా, మాకంటే ముందు అంబేద్కర్ను చదివింది వాళ్ళే కదా కదా. మరి అంబేద్కర్ను చదివిన వాళ్ళు అంబేద్కర్ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి ఎట్లా మాట్లాడగలుగుతారు? అంబేద్కర్ వర్గీకరణకు అనుకూలం. ఎట్లా? నేను అట్లనే చదవడానికే తెచ్చబో పుస్తకాన్ని. ఇది చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనల ప్రసంగాలు సంపుటం మొదటిది. ఏది సంపుటం మొదటిది. ఇది తెలుగు తర్జుమా చేసింది కూడా బొజ్జా తారకమును బొజ్జా భారతి. అంటే బొజ్జా తారకం అంటే ఎవరో మీ అందరికి తెలుసు. ఎవరు? సంపాదకులు. ఓకే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది ఏంటంటే, బొజ్జా తారకం సపోర్ట్ చేశారా? ఓకే చెప్తున్నా బట్టన్ అంటే ఆయన చదువుతున్నాం. జనాభా ప్రాతిపదికపై వారికి రావాల్సిన దానికంటే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఏ ఇతర అల్పసంఖ్యా వర్గాలు కోరకూడదు. నంబర్ 1. అదేందా, ఆర్థిక పరిస్థితి, సాంఘిక హోదా, విద్యా పురోగతిని బట్టి ఓకే పంపకం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పంపకం చేసుకోవాలి. ఉద్యోగాలలో ఏ అల్పసంఖ్యక వర్గం కూడా దాని జనాభాకు మించిన ప్రాతినిధ్యాన్ని కోరకూడదు. మేము అంటున్నది ఏంటండి, ఇప్పుడు ఉద్యోగాల్లో మీ ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది, విద్యారంగంలో మీ ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది, ఇతర రంగాల్లో మీ ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది, మా ప్రాతినిధ్యం తక్కువ ఉన్నది. అంబేద్కర్ చెప్పింది ఏంది? ఏ వర్గమైనా తమ జనాభా కంటే మించిన ప్రాతినిధ్యం కోరకూడదు, ఉన్నది పంచుకోవాలని చెప్పాడా లేదా? మరి ఎంఆర్పిఎస్ అంటున్నది ఏంది? ఉన్నది పంచుకోవాలని అంటున్నాం, అదే వర్గీకరణ కదా. మరి అన్వయించుకోవడంలోనే సమస్య ఉంది. అంబేద్కర్ రాసింది చదువుకోమనే అన్వయించుకోవడం సమస్య ఉంది. మాకంటే మేధావులు కదా, చదువుకోలేని వాళ్ళకి అర్థమైంది కదా భాష. చదువుకోని వాళ్ళకి అర్థమైంది కదా భాష. నువ్వు చదివి వినిపించరాదు, నువ్వు యాంకర్ కదా, చదివి వినిపించు. నేను చదివి వినిపించు కదా, వాళ్ళు కూడా బుక్ చదివించు. పంపకం అంటే ఏందో చెప్పు నాకు. పంపకం అంటే ఏందో చెప్పు. అప్పటి నుంచే ఉందా ఈ ఇష్యూ? అప్పటి నుంచే ఉందా ఈ దీనికి సంబంధించి? ఎస్సీకి సంబంధించి 2 వర్గాల కాలం నుంచి కూడా ఉన్నది. అరే అంబేద్కర్ కాలం నుంచి లేకపోతే అంబేద్కర్ దళితులు కలిసి భోజనాలు చేయలేరు, దళితుల మధ్యలో వివాహ సంబంధాలు అని ఎట్లా ఒప్పుకుంటారండి? నంబర్ 1. దళితులు సమాజం దృష్టిలో వివక్షత గురవుతున్న వాళ్ళే, కానీ ఈ దళితుల మధ్యలో కూడా వివక్షత ఉన్నదని ఆయన ఒప్పుకున్నాడు కదా. నంబర్ 1. ఒక రోజు ఒక మీటింగ్ జరిగింది దాదర్ వద్ద. ఏది దాదర్ వద్ద ఒక మీటింగ్ జరిగింది. ఏం జరిగిందంటే, మాతంగులు ఒక మీటింగ్ పెట్టారు. అంబేద్కర్ కులము మహర్, మాతంగులు అంటే వాళ్ళు చెప్పులు కుట్టున్న వాళ్ళు వాళ్ళు మీటింగ్ పెట్టి ఒక మాట అడుగుతారు. సార్, మీరు ఉమ్మడిగా దళితుల కోసం కొట్లాడుతున్నారు, కానీ రేపు మీరు కొట్లాడడం వల్ల వచ్చే అవకాశాల్లో మాకేమన్నా న్యాయం జరుగుతుందా, మాకేమైనా అవకాశం వస్తుంది? ఎందుకంటే నీ చుట్టూ వాళ్ళందరూ మహర్లు అయిపోయినారు అని చెప్పి ఆ మాట అడుగుతా. ఆయన ఏమనంటే, అప్పుడు బొంబాయి రాష్ట్రానికి ఎన్నికలు జరిగే సమయంలో మీరు నన్ను విశ్వసించండి, మాకంటే మీరు వెనకబడ్డమాట వాస్తవమే, నన్ను విశ్వసిస్తే వచ్చే అవకాశాల్లో మహర్లకు సగము మాతంగులకు సగము నేను పంచుతానని చెప్తాడు. ఓకే, సో జనాభా ఆధారంగా రిప్రజెంటేషన్ ఆయన కూడా సిద్ధం. మరి ఇదే మాట ఆయన దగ్గరికి వచ్చి చెప్పొచ్చు కదా. గొప్ప మేధాలను పుడుతున్న 2 పుస్తకాలు చదవండి. నేను 17వ వాల్యూమ్ చెప్తున్నా. ఇప్పుడు మాతంగం మహర్ల మధ్యలో జరిగిన వర్గీకరణ సమస్య మీద ఓకే, నేను ఇప్పుడు మొదటి వాల్యూమ్ ఇచ్చాను. సో ఇవాళ అంబేద్కర్ ఉంటే కళ్ళు మూసుకొని వర్గీకరణ చేసేవాడు. అసలు ఆ రోజు ప్రధాన ఎజెండా రిజర్వేషన్లు అయిపోయినాయి కాబట్టి పంపిణీ సమస్య ప్రధాన ఎజెండాగా తీసుకోలేదు, కానీ ఈ రోజు పంపిణీ సమస్య ప్రధాన ఎజెండాగా ఉన్నది కదా దేశవ్యాప్తంగా. కానీ ఎప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మాదిగలు ఎప్పుడు కూడా తమ ప్రతినిధిగా బాబు జగజీవన్ రామ్ను అనుకున్నారు, అంటే అంబేద్కర్ కంటే ఎక్కువ ఆరాధించారు. ఎందుకు దానికి కారణం? మీరు కూడా మొన్న అన్నారు, బాబు జగజీవన్ రామ్ ఫోటో ఎందుకు పెట్టలేదు అని చెప్పి మొన్న రేజ్ చేశారు. సార్, బాబు జగజీవన్ రామ్ ఫోటో పెట్టకుండా మరి వెంకటస్వామి ఫోటో ఎట్లొచ్చింది చెప్పాను. వెంకటస్వామి ఫోటో పెద్దగా పెట్టి అంబేద్కర్ ఫోటో చిన్న ఎందుకు చేశారు? అంటే 9 సార్లు ఎంపీ గెలిచారు వెంకటస్వామి. ఇప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే హైయెస్ట్ టర్మ్స్ ఎంపీ కాంగ్రెసే కదా. ఎవరు? కాంగ్రెసే కదా. ఏమి అంబేద్కర్ తో కలిసి పని చేసిండా ఏంది ఆయన? అంబేద్కర్తో ఏమైనా కలిసి పని చేసిండా? వివేక్ తండ్రి కావచ్చు, వివేక్ ఆస్తి కూడా కట్టవచ్చు, రిజర్వేషన్లు ఇవ్వచ్చునేమో, కానీ ఆ పేరు కూడా అనడానికి వీలు లేదు. ఎవరు? నేను ఆ మాట వాడాను ఆ పేరు. ఇప్పుడు ఓకే, నేనుంటే అంబేద్కర్ జగజీవన్ రామ్ కలిసి పని చేశారు కదా. నెహ్రూ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ అవుతే కార్మిక శాఖ మంత్రి బాబు జగజీవన్ రామ్ కదా. ఓకే,
రెండో విషయం మీ సోదరుడుగా నేను చెప్తున్నాను. దళితుల వివక్షత మీద అంబేద్కర్ ఒకవైపు పోరాటం చేస్తుంటే దళితుల మీద వివక్షత మీద బాబు జగజీవన్ రామ్ బీహార్లో కూడా పోరాటం చేసిండు కదా. మూడో విషయం, రిజర్వేషన్ల గురించి అంబేద్కర్ కొట్లాడుతుంటే రిజర్వేషన్ల గురించి అంబేద్కర్ బాబు జగజీవన్ కూడా కొట్లాడినరు కదా, సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఇంకొక విషయం, రాజ్యాంగం రాసే సమయంలో ఓకే ముసాయిదా కమిటీకి చైర్మన్ అంబేద్కర్ అవుతే రాజ్యాంగ నిర్ణయ సభకు కమిటీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో కమిటీ సభ్యుడు బాబు జగజీవన్ రామ్ కదా. అంతకంటే ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక 5-6 సబ్ కమిటీల్లో బాబు జగజీవన్ అంబేద్కర్ కలిసి పనిచేసి రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉండే విధంగా చూసుకున్నారు కదా. అరే అంబేద్కర్ జగజీవన్ రాములు అన్నదమ్ముల్లాగా దేశంలో దళితుల కోసం కొట్లాడి రావాల్సినంత గుర్తింపు రాలేదంటారు బాబు జగజీవన్. అంటే ఈ మాల వర్గమే గుర్తించలేకపోతే ఆయన దళారని కాంగ్రెస్ ఏజెంట్ అని చెప్పి వీళ్ళే వేదికల మీద మాట్లాడితే ఓకే ఆయనను ఒక దళారని మాట్లాడుతున్నారు. అంబేద్కర్ జగజీవన్ రామ్ అన్నదమ్ములా కలిసి పనిచేసిన రోజుల నుంచి దాన్ని పక్కకు పెట్టి మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రతినిధినే నువ్వు దళారి అంటే మరి వెంకటస్వామి ఏ ప్రతినిధో చెప్పరాదు. మరి వెంకటస్వామికి అంబేద్కర్కి ఏందో సంబంధం చెప్పరాదు. అంటే సరే అంబేద్కర్ కాకపోయినా అంబేద్కర్ తర్వాత ఆయన దళితుల హక్కుల గురించి ఫైట్ చేసిన వాళ్ళు వెంకటస్వామి కూడా ఒకళ్ళు కదా, కార్మిక శాఖ మంత్రిగా అవి తీసుకొచ్చి. ఒక మాట చెప్పిన దేశవ్యాప్తంగా దళిత లీడర్ ఎవరంటే దేశంలో ఎవరేం చెప్తారు అంబేద్కర్ జగజీవన్ రామే అంటారు. దేశవ్యాప్తంగా జగజీవన్ రామ్ దేశ నాయకుడు అవుతే మరి వెంకటస్వామి దేశ నాయకుడు. మాలల నుంచి ఆయన గొప్ప లీడర్ అనుకోవచ్చు కదా, మాల కమ్యూనిటీ నుంచి రాష్ట్రంలో గొప్ప లీడర్ అని వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు. వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ కులానికి దోషి పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళకు లీడర్. అందరికీ లీడర్ ఎట్లా అవుతాడు? బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ అందరికీ లీడర్లే. ఏది వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కులానికి దోషి పెట్టుకుంటే వాళ్ళకు లీడర్ కావచ్చు, అందరికీ లీడర్లు కాదు కదా. బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ అట్లా అనలేము కదా. వాళ్ళిద్దరు దేశంలో ఉన్న దళితులందరి కోసం పేదలందరి కోసం పాటుపడ్డోళ్లే కదా. వాళ్ళని వీళ్ళని ఒక తీరుగా చూడలేము కదా. మరి బాబు జగజీవన్ రామ్ ఫోటో పెట్టలేని వాళ్ళు, బాబు జగజీవన్ రామ్ దళారంటున్న వాళ్ళు అంబేద్కర్ కంటే గొప్పోడు కాదు కదా. మరి ఇప్పుడు బ్రదర్ నువ్వు నేను సమానం అనుకుంటే ఇద్దరు సమానం ఫోటోలు పెట్టుకుందాం ఓకే. మరి అక్కడ బాబు అంబేద్కర్ వెంకటస్వామి సమానం అని నువ్వు చెప్తావా? చెప్పరాదు, చెప్పలేము కదా. మరి ఎవరి ఫోటో పెద్దగా ఉండాలి? అంబేద్కర్ ఫోటో పెద్దగా ఉండాలి కదా వాళ్ళ వేదిక మీద. అంటే అంబేద్కర్ కంటే గొప్పోడా ఇప్పుడు ఆయన వెంకటస్వామి? ఆయన ఫోటో చిన్నగా పెడతారా? అంబేద్కర్ ఫోటో వెంకటస్వామి ఫోటో పెద్దగా పెడతారా? ఏంది ఇది? ఎట్లా నువ్వు సమర్థిస్తావా? ఆ మాట చెప్పు. సమర్థించలేవు ఎవరం కూడా. ఓకే, సో ఒకటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మోడీ ఏజెంట్ మందకృష్ణ, ఇది ప్రధానంగా మీ మీద బ్రిటిష్ ఏజెంట్ అంబేద్కర్ అని కూడా అన్నారు ఆ రోజుల్లో. ఆయన బ్రిటిష్ ఏజెంట్ అంబేద్కర్ అని ఆనాడు అన్నారు. ఎందుకు అన్నారు? ఇక్కడ అగ్రకులాలందరూ ప్రాతినిధ్యాన్ని అడ్డపడుతుంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సమయం కమిషన్ ఈయన స్వాగతించడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి ఈయన దగ్గర అయిపోయాడు. కమ్యూనల్ అవార్డు బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పించుకొని తెచ్చుకోగలిగాడు. మాకు హక్కులు కావాలని చెప్పి. అప్పుడు దేశంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఏమన్నారు? అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అన్నారు. అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అని ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటే, అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అని మీరు ఒప్పుకుంటే, నేను బీజేపీ వాళ్ళ ఏజెంట్ అని ఒప్పుకుంటా. నాకు బీజేపీ ఎందుకు ఇంత డిలే చేసిందంటారు మోడీ